పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత యాకోబు గారి యొక్క పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన మిమ్మల్ని అందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానించినట్లయితే, మట్టి పాత్రలో దాగిన దేవుని మహిమ. అపోస్తులుడైన పౌలు ఈ నిధి మట్టి పాత్రలలో ఉంది అని చెప్పినప్పుడు మన బలహీనతలను గుర్తు చేస్తాడు. మనం పరిపూర్ణులు కాదు, మనకు పరిమితులు, లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు తన మహిమను, శక్తిని మన ద్వారా ప్రకటిస్తాడు. కాబట్టి మన గొప్పతనంలో కాదు, దేవుని కృపలోనే మన నిజమైన బలం ఉంది. మన జీవితాలు దేవుని మహిమను ప్రతిబింబించే పాత్రలుగా మారాలని ఈ వాక్యం పిలుపునిస్తూ ఉంది. కష్టాల్లోనూ క్రీస్తు శక్తి. ఈ భాగంలో పౌలు అనేక బాధలను ప్రస్తావించిన వాటి వల్ల తాను ఓడిపోలేదని చెబుతూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో శ్రమలు, నిరాశలు, హింసలు రావచ్చు, కానీ దేవుడు తన పిల్లలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ప్రతి పరీక్షలో ఆయన చేయి మనలా నిలబెడుతుంది. కష్టాలు మన విశ్వాసాన్ని నాశనం చేయడానికి కాదు, దేవుని శక్తిని మరింత స్పష్టంగా అనుభవించడానికి అవకాశాలుగా మారతాయి. యేసు జీవితం మనలో ప్రత్యక్షమవ్వాలి. పౌలు తన శరీరంలో యేసు మరణాన్ని మోస్తున్నానని చెప్పడం ద్వారా తన జీవితం పూర్తిగా క్రీస్తుకు అంకితమైందని తెలియజేస్తాడు. మన సామర్థ్యాన్ని, గర్వాన్ని, పాప స్వభావాన్ని ప్రతిరోజు సిలువ వేస్తే యేసు జీవితం మన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో కనిపిస్తుంది. నిజమైన క్రైస్తవ జీవితం అనేది క్రీస్తును కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆయన స్వభావాన్ని ప్రతిబింబించడం కూడా. దేవుని మహిమ కోసం జీవించడం. ఈ వచనాలు ముగింపులో పౌలు దేవుని కృప అనేక మందికి చేరి వారు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని చెప్తాడు. మన జీవితం కూడా మన కోసం మాత్రమే కాకుండా ఇతరులను ఆశీర్వదించడానికి ఉండాలి. మన విశ్వాసం, సేవ, ప్రేమ ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకుని ఆయనను మహిమపరిచేలా జీవించడం ప్రతి క్రైస్తవుని పిలుపు. దేవుని మహిమే మన జీవితానికి పరమావధి. ఈనాడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 28వ వచనం వరకు ధ్యానించినట్లయితే, ఈ సువార్తలో యేసు ప్రభు దేవుని రాజ్యంలో నిజమైన గొప్పతనం అధికారం లేదా స్థానం వల్ల కాదని, సేవ చేసే మనసు వల్ల వస్తుందని బోధించాడు. ఇతరులను ప్రేమతో సేవించే వ్యక్తే దేవుని దృష్టిలో గొప్పవాడు. వినయమే క్రీస్తుని శిష్యుని లక్షణం. యాకోబు, యోహాను ఉన్నత స్థానాలను కోరినప్పుడు యేసు వారిని వినయానికి పిలిచారు. మన జీవితంలో గౌరవం కోసం కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వినయపూర్వక హృదయాన్ని కలిగి ఉందాం. మరి ఈనాడు తల్లి శ్రీ సభ ముఖ్యంగా పునీత యాకోబు గారి యొక్క జీవితాన్ని ధ్యానించమని, ఆ పునీతుని జీవితాన్ని మన ముందు ఉంచుతూ ఉంది. మరి అపోస్తులుడైనటువంటి యాకోబు గారు ప్రభువుని అనేక విధాలుగా చూసి తరించినటువంటి వ్యక్తి. పరిశుద్ధ యాకోబు జబదాయి కుమారుడు. గలిలయ సముద్ర తీరంలో జన్మించి పెరిగాడు. అతని తల్లి సలోమి, తండ్రి జబదాయి. తన సోదరుడు యోహానుతో కలిసి మత్స్యకారుడిగా జీవిస్తున్న సమయంలో యేసు పిలిచిన వెంటనే అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను అనుసరించాడు. ఈ సువార్తలో కనిపించే శిష్యత్వం పిలుపు యాకోబు జీవితంలో సంపూర్ణమైంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 28వ వచనంలో, యాకోబు యోహానుల తల్లి తన కుమారుడు యేసు రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇవ్వమని కోరింది. ఇది మానవ సహజమైన గౌరవం, అధికారం పట్ల ఆకాంక్షను చూపిస్తూ ఉంది. అయితే యేసు వారికి నిజమైన గొప్పతనం సేవలోనే ఉంది అని బోధించారు. ఈ సంఘటన యాకోబు ఆత్మీయ ఎదుగుదలకు ఆరంభమైంది. నేను త్రాగబోయే పాత్రను మీరు త్రాగగలరా
అని యేసు అడిగినప్పుడు యాకోబు మేము త్రాగగలము అని జవాబిచ్చాడు. ఆ సమయంలో ఆ మాట లోతైన అర్థం పూర్తిగా తెలియకపోయినా తరువాత తన జీవితమంతా క్రీస్తు శ్రమల కోసం శ్రమలు, హింసలు, త్యాగాలను భరించడం ద్వారా ఆ వాగ్దానాన్ని నిజం చేశారు. యేసు బోధన విన్న తరువాత యాకోబు అధికారాన్ని వెదకలేదు, సేవను ఎంచుకున్నాడు. ప్రారంభ సంఘంలో ఆయన విశ్వాసులను బలపరుస్తూ సువార్తను ధైర్యంగా ప్రకటించాడు. నాయకత్వం అంటే ఇతరులపై అధికారం చెలాయించడం కాదని, వారిని ప్రేమతో సేవించడం అని తన జీవితంలో చూపించాడు. యాకోబు, పేతురు, యోహానులతో కలిసి యేసు రూపాంతరం, యాయిరు కుమార్తెను లేపిన అద్భుతం, గెత్సెమనే తోటలో ప్రార్థన వంటి ముఖ్యమైన సందర్భాలకు సాక్షిగా ఉన్నాడు. ఈ ప్రత్యేక అనుభవాలు అతని విశ్వాసాన్ని బలపరిచాయి మరియు క్రీస్తు పట్ల అతని అంకిత భావాన్ని మరింత గాఢంగా చేశాయి. పరిశుద్ధాత్మను పొందిన తరువాత యాకోబు ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. సాంప్రదాయం ప్రకారం ఆయన అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రజలను క్రీస్తు వైపుకు నడిపించాడు. ఆయన పరిచర్యకు మూలం అధికార కోరిక కాదు, ప్రభువు పట్ల ప్రేమ మరియు సేవా భావం. యాకోబు అపోస్తుల్లో మొదటి రక్త సాక్షిగా నిలిచాడు. హేరోదు అగ్రిపా రాజు అతన్ని ఖడ్గంతో చంపించాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం. యేసు చెప్పిన పాత్రను నిజంగానే త్రాగి తన ప్రాణాన్ని క్రీస్తు కోసం అర్పించాడు. సేవలో ప్రారంభమైన అతని జీవితం త్యాగంలో పరిపూర్ణతను పొందుకుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి 28వ వచనం వరకు మరియు పరిశుద్ధ యాకోబు జీవితం మనకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. క్రీస్తును అనుసరించడం అంటే గౌరవం వెదకడం కాదు, వినయంతో సేవ చేయడం, అవసరమైతే త్యాగం చేయడం. యాకోబు తన బలహీనతల నుండి దేవుని కృప ద్వారా గొప్ప అపోస్తులుడిగా చివరకు రక్త సాక్షిగా మారాడు. మనం సేవ, వినయం, విశ్వాసం, త్యాగం ద్వారా క్రీస్తు శిష్యులుగా జీవించి దేవునికి మహిమ చేకూర్చాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఈ యొక్క గొప్ప పునీతిని పండుగను మనం కొనియాడుతూ ఉండగా ప్రభువుని చూసి తరించినటువంటి అపోస్తులుడు ఈ పెద్ద యాకోబు గారు మరి అనేక కష్టాలు, బాధలు అనుభవించి చివరికి వేద సాక్షి మరణం పొందారని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మన ప్రార్థనా జీవితం బలపడాలని వేడుకుందాం.